విజయవాడ వరద బాధితులను చూస్తుంటే మనసు కలిచివేసిందని ఈ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కాదా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. తుఫానుపై ముందస్తు సమాచారం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో వైఫల్యం చెందిందని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మంగళగిరి నీటిలో మునిగిపోతే మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడని రోజా విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడాలని కోరారు. ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్న పిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా. గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా, ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి. జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈరోజు ప్రజలకు ఎవరు ఏం అందించలేకపోతున్నారని తెలుసుకోండి.